ఒక పుస్తకాన్ని 40 మంది రచయితలు 3 వేర్వేరు ఖండాలలో 1500 సంవత్సరాల పాటు రాశారనుకుందాం. అబ్బో! దాని ఫలితం ఎలా ఉంటుంది? బహుశా ఒకదానికొకటి సంబంధం లేని కథల గందరగోళంలా ఉంటుంది కదా. నిజమే, అలానే అనిపిస్తుంది. కానీ ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలం బైబిల్ విషయంలో ఇది అస్సలు నిజం కాదని, దాని వెనుక ఒక అద్భుతమైన నిర్మాణం దాగి ఉందని వాదిస్తోంది. ఆ రహస్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అవును, సరిగ్గా చెప్పారు. ఈ మూలం ప్రకారం బైబిల్ను ఒక పుస్తకంగా కాకుండా ఒక చిన్న లైబ్రరీలా చూడాలి. ఒక లైబ్రరీలాగా? అవును. అందులో చరిత్ర, కవిత్వం, చట్టాలు, ప్రవచనాలు, ఉత్తరాలు ఇలా ఎన్నో రకాలున్నాయి. వాటిని రాసిన వాళ్ళు కూడా రాజులు, జాలర్లు, పన్ను వసూలు చేసేవారు, వైద్యులు. ఇంత వైవిధ్యం ఉందా? ఉంది. అయినా వీటన్నిటిని కలిపే ఒక అదృశ్యమైన దారం ఉందన్నమాట. ఆ దారం గురించే నాకు ఆసక్తిగా ఉంది. ఇంతమంది రచయితలు, ఇన్ని సంవత్సరాల తేడా, వీరందర్నీ కలిపి ఉంచిన ఆ ఉమ్మడి అంశమేంటి? దీని గురించే మన మూలం హెబ్రీయులకు వ్రాసిన పత్రికను ఉదాహరణగా చూపిస్తుంది. ఓ, హెబ్రీయుల పత్రిక. కరెక్ట్. ఆ పత్రిక మొదటి అధ్యాయంలో ఇలా ఉంది: పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. అంటే నానా విధములుగా ఈ పదం ఇక్కడ చాలా ముఖ్యమనిపిస్తోంది. ఖచ్చితంగా. అంటే దేవుని సందేశం ఒకేసారి పూర్తిగా బయటపడలేదు. అది శతాబ్దాల పాటు నెమ్మదిగా ఒక్కో ముక్కగా ఒక పెద్ద చిత్రాన్ని పూర్తి చేసినట్టుగా వెల్లడైంది. అంటే స్టెప్ బై స్టెప్ గా అన్నమాట. అవును, సరిగ్గా అదే. ఓకే, సందేశం దశలవారీగా వచ్చింది సరే, కానీ ఇంతకీ ఆ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మానవ జాతి దేవునితో అలాగే ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించడం అని ఈ మూలం చెబుతోంది. అవును, అదే ప్రధాన ఉద్దేశ్యం. కానీ ఇది వినడానికి బాగున్న తాత్వికమైన విషయంలా ఉంది. రోజువారీ జీవితంలో దీని ఆచరణాత్మక ఉపయోగం ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా ఈ మూలం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక నుండి ఒక భాగాన్ని ఉటంకించింది. సరే. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చెయ్యుటకును ప్రయోజనకరమయ్యున్నది. ప్రయోజనకరమయ్యున్నది అంటే ఇది కేవలం చదవడానికి కాదు, మనల్ని మనం సరిదిద్దుకోవటానికి ఒక ఆచరణాత్మక సాధనమని అర్థం చేసుకోవచ్చా? సరిగ్గా అదే. ఇక్కడ దైవావేశము అనే పదం చాలా కీలకం. దైవావేశం అంటే దేవుడే ప్రతి పదాన్ని రచయితలకు నేరుగా చెప్పారని అర్థమా, లేక దాని వెనుక ఇంకా ఏమైనా ఉందా? లేదు, అలా కాదు. ఈ మూలం ప్రకారం దైవావేశమంటే